గ్రౌండ్లో మన అభిమాన ఆటగాడు సిక్సర్లు బాదుతుంటే ఇలా విజిల్ లేకుండా ఉండగలమా? టీమిండియా ప్రత్యర్థిని చిత్తుగా ఓడిస్తుంటే విజిల్ వేయకుండా ఆపుకోగలమా? విజిల్ కొడితే వచ్చే ఆ ఊపు ఉత్సాహం ఆ లెక్కే వేరప్ప. కానీ అక్కడ మాత్రం విజిల్ సౌండ్ వస్తే బ్యాన్ బజా భారతే. మ్యాచ్ ఉంది కదా అని జేబుల్లో ఇలా విజిల్ పెట్టుకొచ్చారా? మీ పని అంతే. ఇంతకీ ఈ విజిల్ వేస్తే ఆ రాష్ట్రంలో అంత నేరమా? Why this whistle puzzle? విజిల్ సౌండ్ వింటే కొందరికి ఊపు వస్తుంది, ఇలా డాన్స్ కట్టాలనిపిస్తుంది. కానీ తమిళనాడులో మాత్రం ఊపు కాదు, ఊహకు మించిన కోపం కట్టలుగా తన్నుకొస్తుంది. అందుకే విజిల్ పై తమిళనాడు సర్కార్ బ్యాన్ విధించింది. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా వాస్తవంగా దీన్ని అమల్లోకి తెచ్చింది తమిళనాడు సర్కార్. చెన్నై చెపాక్ స్టేడియంలో ఇక నుంచి విజిల్స్ బ్యాన్. ప్రపంచ కప్ మ్యాచ్ల సందర్భంగా స్టేడియంలో విజిల్స్ పై నిషేధాజ్ఞల్ని జారీ చేసింది రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్. ఇక నుంచి నిషేధిత వస్తువుల జాబితాలో విజిల్ ని కూడా చేర్చింది. మొన్న జరిగిన న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ నిర్ణయం మొదటిసారి అమల్లోకి వచ్చింది. అభిమానులకు పెద్ద షాక్ ఇస్తూ స్టేడియం ఎంట్రన్స్ గేట్ల దగ్గర భద్రతా తనిఖీల్ని పెంచి అభిమానుల దగ్గర ఉన్న విజిల్స్ ను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. స్టేడియం లోపలే కాదు బయట కూడా విజిల్ పై నియంత్రణ పెట్టారు. విజిల్స్ అమ్మొద్దని హ్యాకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చపాక్ స్టేడియం రాజకీయ స్థలం కాదు, అది ఒక క్రికెట్ స్టేడియం. క్రికెట్ అంటే ఆనందం, ఉత్సాహం, సంబరాలు. సిక్స్ కొడితే, వికెట్ పడితే విజిల్ ఊదడం మనకు సహజంగా జరిగేది. సో మేము ఇప్పటికే ఇది బీసీసీఐ వాళ్ళు నిషేధించారా, ఐసీసీ వాళ్ళు నిషేధించారా అని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మా వైపు నుండి ఎలాంటి విజిల్ని నిషేధించడం లేదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, ఈ ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎందుకు ఈ నిషేధం కేవలం తమిళనాడు, చెన్నై చపాక్ స్టేడియంలో మాత్రమే? సో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలలో లేని నిషేధం చెన్నై చపాక్ స్టేడియంలో మాత్రమే ఎందుకు? విజిల్ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ వివాదంగా మారింది. కారణం హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ పార్టీ గుర్తు విజిల్ కావడం. ఇప్పుడు రూల్ బుక్ కాదు, ఇప్పుడే ఈ రూల్ ఎందుకు వచ్చిందన్న పాయింట్తో తమిళనాడు వ్యాప్తంగా డీప్ డిస్కషన్ పరుగులు పెడుతోంది. ఎందుకంటే విజయ్ పార్టీ గుర్తు మాత్రమే కాదు, విజయ్ యాక్ట్ చేసిన గోట్ సినిమాలో విజిల్ పొడు అంటూ సాగిన మాస్ నంబర్ తమిళనాడు యూత్ నరానా ఇంకిపోయింది. విజయ్ మూవీ బిగిల్ కూడా అభిమానులకు కనెక్ట్ అయిన సినిమాని. అందుకే ఇప్పుడు ఎక్కడైనా విజిల్ కనిపిస్తే చాలు వాళ్ళకు విజయ్ మాత్రమే గుర్తుకొస్తున్నాడన్న చర్చ సాగుతోంది. పార్టీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విజిల్ గుర్తుతో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ టార్గెట్ గా విజిల్ పై బ్యాన్ విధించారన్నది ఆయన ఫ్యాన్స్ ఆరోపణ. విజయ్ అంటే అధికార పార్టీలో ఒడుకు పుడుతోందని, అందుకే ఇలా నిషేధాజ్ఞలు జారీ చేసిందన్న వాదన బలంగా వినబడుతోంది. విజిల్ నిషేధంపై టీవీకే నేతలు తిట్టిపోస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని నిషేధాజ్ఞలు ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. విజిల్ తమ పార్టీ గుర్తు కావడంతో డీఎంకే భయపడుతోందని మండిపడుతున్నారు. ఇలాగే కొనసాగితే బస్ కండక్టర్లు, ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే విజిల్స్ ను కూడా నిషేధిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వైపు విజిల్ ను ప్రత్యేకంగా ఏం బ్యాన్ చేయలేదని, రూల్ బుక్ లోనే ఇది ఉందని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వివరణ ఇచ్చింది. మొత్తానికి విజిల్ ఇప్పుడు పెద్ద పజిల్ గా మారింది తమిళనాడు రాజకీయాల్లో.